చేసేటప్పుడు ఒక ఫ్యాషన్‌గా ఉంటుంది. హీరోయిజం చూపించినట్టుంటుంది. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాలో ఐజీ పాత్రధారి సాయి కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చెప్పే డైలాగులివి. ఇప్పుడు వైసీపీ నేత అంబటి రాంబాబు విషయంలో ఇది అచ్చంగా సూట్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఆయనకు కాపు టైగర్‌గా, సూపర్ మ్యాన్‌గా, హీరోగా చూపిస్తున్నారు. అయితే అది అవసరం మేరకు, అవసర రాజకీయాల కోసం చేసే ప్రయత్నం. గతంలో వైసీపీలో చాలా మంది ఇలానే హీరోయిజం చూపించారు. కానీ పార్టీలోనే అడ్రస్ గల్లంతయింది. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి లెక్కేసుకుంటే పదుల సంఖ్యలో లీడర్లు ఇలా తెరపైకొచ్చి అలా కనుమరుగైపోయారు. జగన్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేసినా ఆయన పక్కనే ఉండే వారు దివంగత నేత సబ్బం హరి. కానీ అటువంటి నేతను పక్కన పెట్టేశారు జగన్. తనను వాడుకుని వదిలేశారు అన్న బాధ చివరి క్షణాల్లో సబ్బం హరి తలుచుకుంటూ బాధపడ్డారు. విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ పరిస్థితి కూడా అంతే. 2014 ఎన్నికల్లో విజయమ్మను తెచ్చి విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు కొణతాల. ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయేసరికి రామకృష్ణను పక్కకు తప్పించారు జగన్. సుమారు 10 ఏళ్ల పాటు రాజకీయ జీవితాన్ని కోల్పోయారు కొణతాల రామకృష్ణ. టీడీపీలో ఎంతో గౌరవంగా మెలిగేవారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. అనవసరంగా లేనిపోనివి చెప్పి ఆయనను పార్టీలోకి రప్పించి వదిలేశారు. ఇక పార్టీలో నెంబర్ 2ల విషయంలో చాలా రకాల అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులకు ఎంతగానో ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించేవారు జగన్. అంతెందుకు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అయితే 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో తయారీలో కీలక వ్యక్తి. అటువంటి వ్యక్తిని సాధారణ ఎమ్మెల్సీకే పరిమితం చేశారు. జగన్తో తొలినాళ్లలో నడిచిన ఒక నేత కూడా ఇప్పుడు లేరు. అంతెందుకు, అన్న కోసం షర్మిల ఎంతగానో శ్రమించారు. తల్లి విజయమ్మ భర్త ఉన్నప్పుడెప్పుడు రాజకీయాల జోలికే రాలేదు. ఆమె సైతం సైడ్ అయ్యారు. విజయసాయిరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతవరకైనా తగ్గేందుకు సిద్ధపడ్డారు. ఆయన పరిస్థితి ఎలా మారిందో ఇప్పుడు తెలియంది కాదు. ఇప్పుడు అంబటి ప్రకటనలు చూస్తుంటే అలానే ఉన్నాయి. నడి రోడ్డుపై సీఎం చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. పదే పదే లోకేష్ రెడ్ బుక్ కి తన కుక్క కూడా భయపడదంటూ ప్రకటనలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని జగన్ కాపు టైగర్ గా ప్రమోట్ చేశారు. చివరకు కాపు నుంచి రెడ్డిగా మారిన ముద్రగడ కూడా బయటకొచ్చి అంబటిని ఓ రేంజ్ లో ఎత్తుకున్నారు. కానీ ఒకటి ఆలోచించుకోవాలి, అంబటి వైసీపీ ప్రారంభం నుంచి ఉన్న నేతలు పక్కకెళ్లిపోయిన నేతల గురించి ఆలోచన చేస్తే అంబటికి జ్ఞానోదయం కావడం ఖాయం.